రక్షణ ఇదిగో రక్షణ మీ వద్దకు వచ్చుతూ ఉన్నది. ఇంకా అది ఏదో వాక్యం అనేది దేవుడు, వాక్యమే దేవుడు కనుక దేవుడైన వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ నీ వద్దకు వచ్చి ఉన్నది. ఎవరైతే రక్షణ మారమనిషి ఆపక్షణ ఆత్మ బాప్తిస్మము లేని వారు ఉన్నారు, అట్టి వారి దగ్గరికి ఎందుకు రక్షణ వస్తున్నది? రక్షణ వలన వచ్చేటువంటి భావమేమి మనం గమనిస్తూ వచ్చినట్లయితే, రక్షించబడిన ద్వారా క్రీస్తు యేసులో అంటుకట్టబడి జీవించడం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ విమోచన కలుగుడు ద్వారా వచ్చేటువంటి లాభాలు ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే, నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. కనుక ఈ రక్షణ అనేది దీపం వలె వెలుగుతూ ఉంటుందట. అది నిత్యము వెలిగించబడేటువంటి దీపం. ఈ రక్షణ అనేది దీపం వలె వెలుగుచుండడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా ఆ నీతి సూర్యకాంతి వలె ఉంటుందంట. సూర్యుడు ఎప్పుడు ఉంటాడు అంటే 24 గంటలు సూర్యుడు వెలిగించబడుతూ ఉంటాడు. ఇప్పుడు మనకు రాత్రి అయింది, ఇంకో ప్రాంతంలో పగలుగానే ఉంటుంది. ఆ ప్రాంతంలో రాత్రి ఉంది, ఇంకో ప్రాంతంలో మరి పగలుగానే ఉంటాడు. అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాడు. కనుక ఈ విధంగా తిరుగుడు ద్వారా ఆ సూర్యుడు కాంతి అనేది అది ఎప్పుడు మరి కాంతిని ఇవ్వకుండా ఉండదు. సూర్యుడు ఎప్పుడు ఇస్తాడు. ఈ సూర్యకాంతి వలె కనబడుదురు అంటే ఎప్పుడు కనబడతారంటే మనం నీతిమంతులంగా ఉన్నప్పుడు, అంటే సూర్యకాంతి వలె మనం ఇతరులకు కనబడేవారంగా ఉంటాం. ఎందుకంటున్నారు, జనములు నీ నీతిని కనుగొనరు. కనుక జనులందరూ మన నీతిని కనుగొంటే వారు మనల్ని గణపరిచేవారిగా ఉంటారు. ఎందుకు గణపరుస్తారు అంటే వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచను ఉంటాను. కనుక దేవుణ్ణి మనం దైవికంగా ఆత్మీయంగా రక్షణ అనుభవం కలిగి దేవుణ్ణి గణపరచడం ద్వారా దేవుడు మరి మనల్ని గణపరుస్తాడు. మన సాటి మరి మనుషుల ద్వారా దేవుడు మనల్ని గణపరుస్తూ ఉంటాడు, హెచ్చిస్తూ ఉంటాడు. కనుక అంటే దేవుడు హెచ్చించడం ద్వారా ఎలా ఉంటాము అంటే మహిమ పొందేవారిగా ఉంటారు. రాజులందరూ నీ మహిమను చూసేదారు. కనుక నీతి సూర్యకాంతి వలె వెలిగించబడేదిగా ఉంటుంది. ఆ నీతి జీవితమే మరి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. కనుక రాజులు కూడా మరి మహిమ పరుస్తూ ఉంటారు. అందుకే యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడి, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉంటుంది. కనుక క్రొత్త పేరు ఏమిటి అంటే దేవుని యొక్క చేతిలో, దేవుని యొక్క మందిరంలో నేను చదువుకున్న భాగాలు మీరు నాటబడిన వారు అని రాయబడింది. కనుక మనం మందిరం యొక్క సహవాసములో ఆత్మీయంగా నాటబడిన అనుభవం ఉంటే మనము దేవుని చేతిలో మరి భూషణ కిరీటముగా ఉంటాం. కనుక దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా హెచ్చింపజేయాలని, ఆ విధంగా గణపరచాలని, ఆ విధంగా మరి ఈ లోకంలో మనం జీవిస్తుండగా సూర్యకాంతి వలె వెలిగించబడాలని ప్రభువారు కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన కోరికకు ఇష్టకరంగా మనం జీవించేవారి ఉండడం ద్వారా అది ఎంతో మనకు మరి క్షేమము, సమాధానం, సంతోషం, నెమ్మది కలిగించబడేదిగా ఉంటుంది. కనుక దేవుని మనం సంపూర్ణ భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా జీవించేవారిగా ఉంటాం. దేవుడు